నాకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చిందండి నా ఛానల్కి. అందుకోసం దానికి వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. ప్రజలకు కూడా ఇలాంటి అవగాహన అనేది వస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. మా మమ్మీ 10 సంవత్సరాల నుంచి చాలా పిగ్మెంటేషన్తో సఫర్ అవుతుంది. అయితే ఒక ఆంటీ ఒక క్రీమ్ తెప్పించి ఇచ్చారు ఢిల్లీ నుండి. 2 నెలల్లో మొత్తం పోయి క్లియర్ స్కిన్ అయింది. ఎన్నో యూస్ చేసినా వర్క్ అవ్వలేదు, ఇంకా వేస్ట్ అని వదిలేసుకున్నా. ఆ టైంలో అలాంటి క్రీమ్ వాడింది బై గాడ్స్ గ్రేస్ అని ఆయిషా అనే ఒక వీక్షకులు సబ్స్క్రైబర్ యూజర్ నాకు కామెంట్ పెట్టారండి. అయితే దానికి ఇంకొక యూజర్ కామెంట్ పెట్టారండి. విచ్ క్రీమ్, ప్లీజ్ టెల్ మీ క్రీమ్ నేమ్. సో ఏ క్రీమ్ వాడారు, ఎలాంటి క్రీమ్ వాడారు, ఎక్కడి నుంచి తెప్పించారు అనేది ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఇక్కడ ఆయిషా గారు ఏదైతే చెప్పారో చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పంగానే పక్కన వీక్షకులు ఈ విధంగా మనకి ప్రలోభ పడిపోతూ ఉంటారు. దీని గురించని ఏం చేస్తారు అని అంటే, ఆ క్రీమ్ పక్కనే ఉంటుంది కదా, ఇమీడియట్గా తెప్పించేసుకుందాం, ఇలా చేసేస్తే అలా వచ్చేస్తుంది, దాన్ని వాడిద్దాం, 2 నెలల్లో మనకి ఎన్నో రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం తగ్గిపోతుంది కదా అని చెప్పి చూస్తారనమాట. సో ఆ విధంగా మనం ఈజీగా రెమెడీ చూసుకుంటాం, మనం ఇమీడియట్గా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి, సింపుల్గా షార్ట్ కట్ ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు గుడ్ స్కిన్ అండ్ గుడ్ హెయిర్. ఇది ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇలాంటి క్రీమ్స్లో చాలామందికి స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి ఇస్తారండి. పక్కన బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానివ్వండి, లేక పక్కన మెడికల్ షాప్స్లో కానివ్వండి, లేక మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా కానీ మీ స్నేహితులు కానివ్వండి, తెల్లగా అయిపోతున్నారు క్రీమ్ పెట్టేస్తే 10 రోజుల్లో మంచిగా మెరిసిపోతున్నారని అంటే అలా కాదండి. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనికి మనము ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, స్టిరాయిడ్ క్రీమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వాడకూడదు. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేయండి, టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అని చెప్పి అంటారు. అలానే గూగుల్లో టైప్ చేయండి టాపికల్ స్టిరాయిడ్స్ బ్యాన్ ఇన్ ఇండియా అని. టాపికల్ స్టిరాయిడ్స్ అనేటివి ప్రభుత్వం ఏం చెప్పిందనంటే, డర్మటాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేయందే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి. భారతదేశంలో మనకు అన్నీ తెలుసు కదండి ఏ విధంగా ఉంటుందని చెప్పి, అయినా ఇంకా అడపదడపగా అవుతూ ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఇలా జరగటంతో ప్రాబ్లం ఏమవుతుందనంటే, మనకి ఇక్కడి నుంచి మనకి మారాలి అని అంటే అక్కడ మీకు డ్యామేజ్ అయిపోయిన చర్మంతో మీకు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో ఈ డ్యామేజ్ కావటానికని మెయిన్ కారణం ఏంటంటే, మనకి ఆ హ్యాబిట్ అంటే ఇమీడియట్గా మనకు ఆ క్రీమ్స్ తీసుకుందాం, గోరీ ఫెయిర్నెస్ క్రీమ్స్ అంటారండి, పర్ల్ వైట్నింగ్ క్రీమ్స్ అంటారు, ఇలాంటి ఇతరత్ర వైటనింగ్ క్రీమ్స్ అనేటివి మనం అడపదడపగా యూస్ చేయకూడదు. దానికి స్కిన్కి మనకి పిగ్మెంటేషన్ తగ్గాలంటే ఎన్నో క్రీమ్స్, ఎన్నో ట్యాబ్లెట్స్, ఎన్నో సన్ స్క్రీన్స్ ఇలాంటివి వాడితేనే మనకి ఒక మంచి మోస్తరు రిజల్ట్ అనేది వస్తుంది. అలాంటిది ఇంత తెల్లగా అయిపోయే క్రీమ్స్ మరి అందరు వాడుకుంటే అందరు చక్కగా అయిపోతారుగా, మరి దానికి నేనెందుకు కావాలి? ఎందుకనంటే అది స్కిన్లో రాను రాను డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నా లాస్ట్ వీడియోస్లో చూశారు కదండి, చాలామంది చెప్తూ ఉంటారు మై ఫెయిర్ క్రీము, స్కిన్ షైన్ క్రీము, ట్రైగ్లో క్రీమ్స్ ఇలాంటివన్నీ. అలాంటివన్నీ ఏం చేస్తారంటే, ఈ క్రీమ్స్లో వాటిని అన్నిటిని పిండేసి దాన్ని మంచిగా కలిపేసి దాంతోపాటు ఇచ్చేస్తారనమాట. సో మీకు ఇంగ్రీడియంట్స్ లేని క్రీమ్స్ ఏవైనా కానీ ఇస్తే మీరు ఎప్పుడు కూడా తీసుకోకూడదండి. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు మీ ముందుకి అవేర్నెస్ వీడియో కిందకి ఎందుకు తీసుకొస్తున్నానంటే, చాలామంది ఈ ప్రాబ్లమ్స్ని చూసుకోకుండా సింపుల్గా ఒక క్రీమ్తో ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుందని ఆశపడి అనవసరంగా స్కిన్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. కాబట్టే ఈ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి నలుపు నుంచి తెల్లగా కావాలని చాలా కోరిక ఉంటుందండి. అలానే తెల్లగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా తెల్లగా మెరిసిపోవాలని చెప్పి కూడా ఆశిస్తూ ఉంటారు. కానీ స్కిన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సింపుల్గా ఒక క్రీమ్తో పెట్టాలి, దాంతో సొల్యూషన్ పోవాలి అని చాలామంది ఇది చూస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే, చర్మంలో మనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా మనం అర్థం చేసుకొని దానికి ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, మనకి ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నప్పుడు తెల్లగా అయిపోతామండి, మొత్తం మెరిసిపోతూ ఉంటాం అన్నమాట. ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ తెల్లగా మెరిసిపోవటంతో మనం అది బాగా అట్రాక్ట్ అయ్యి దానికి తగ్గట్టుగానే మనం క్రీమ్స్ అవన్నీ పెడుతూ ఉంటాం.
ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడటంతో ఏమవుతుందంటే చర్మంలో ఉన్న ఆ మంచి మందాన్ని పల్చగా చేసేస్తుంది. ఆ పల్చగా అయిపోయిన చర్మంతో మనకి స్కిన్ డ్యామేజ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. స్కిన్ ఎలాగైతే పల్చగా అవుతుందో అండి, అలానే కణాలు కూడా బాగా దెబ్బతింటాయి. ఆ కణాలు దెబ్బతినకుండా కణాల కింద ఉన్న కొల్లాజన్ కూడా దెబ్బతినటం అనేది మొదలుపెడుతుంది. ఆ కొల్లాజన్ అనేది దెబ్బతినటం మొదలుపెట్టినాక దానితో ప్రాబ్లం మనకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి స్కిన్ రిపేర్ కాకుండా వేరే క్రీమ్స్ ఏమైనా పెట్టినా కానీ స్కిన్ ఇంకా సెన్సిటివ్గా మారిపోతూ ఉంటుంది. స్కిన్ ఒక వ్యసనం లాగా మారిపోతుంది అనమాట. ఒక బానిసలాగా స్టిరాయిడ్ క్రీమ్కి బానిసగా మారిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ బానిసత్వాన్ని పోగొట్టుకోవాలంటే ఫస్ట్ స్టిరాయిడ్ క్రీమ్ని ఆపాలి. స్టిరాయిడ్ క్రీమ్స్ని కానీ ఇలాంటి వైటనింగ్ క్రీమ్స్ కానీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆయిషా గారు. తప్పకుండా అలాంటి 2 monthsలో మీకు మెరుపు వచ్చేసింది, ఇలా వచ్చేసింది అని అంటే దాన్ని అలా చూడకండి. కొన్ని రోజులు ఆపండి. 15 రోజులు ఆపి ఆ తర్వాత చూడండి. ఒకవేళ మీ స్కిన్ ఇంకా డార్క్ అవుతుంది, ఇంకా ఇబ్బందికరంగా మారిపోతుంది అని అంటే అది ప్రాబ్లమాటిక్. ఒకవేళ మీరు సీరమ్స్ కానివ్వండి, మేము ఇచ్చిన ప్రోడక్ట్స్ కానీ ఇది వాడుకున్నారనుకోండి, ఆపారనుకోండి, మామూలుగా ఎలా ఉందో అలా అవుతుంది. అంతేగాని విపరీతంగా నలుపు అనేది కాదండి. అయితే ఈ విధంగా మనకి ఏం చేయాలనంటే ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ పెట్టకుండా ఒక డెర్మటాలజిస్ట్ని, ఒక స్కిన్ స్పెషలిస్ట్ని మమ్మల్ని కలిసి ఆ తర్వాత డిసైడ్ కావటం బెటర్ అండి. ఎందుకనంటే మేము లేజర్స్ చేసి, మేము పీల్స్ చేసి, ఇవన్నీ సన్ స్క్రీన్ ఈ విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పెట్టి మనం ఎండకెళ్లకుండా జాగ్రత్త పడి ఫేస్కి కేర్ చేసుకొని, స్కిన్ కేర్ రెజిమెన్స్ తయారు చేసుకొని, స్కిన్ సైక్లింగ్, స్కిన్ యాక్టివ్స్ అనే థెరపీస్ తయారు చేసి ఇన్ని విధాలుగా కష్టపడితే మనకి కొద్దిపాటి స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు అలా మెరిసేటట్టుగా అవుతుందని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మెరుపు అనేది ఎవరికైనా కావాలండి. మీకు ఎవరికైనా కానీ మంచి స్కిన్ కావాలని ఎవరికైనా కోరిక ఉంటుంది. కానీ అలాంటప్పుడు మీరు ప్రలోభాలు పడి దయచేసి ఇలాంటి క్రీమ్స్ని మాత్రం వాడకండి. సో ఇది నా రిక్వెస్ట్ అండి. దయచేసి మీరు అడపదడపగా క్రీమ్స్ కొనుక్కొని ఒకరు ఇచ్చారని చెప్పి అలా వాడటం మాత్రం చేయకండి. దయచేసి మీరు మా దగ్గరికి వచ్చి దానికి ఖచ్చితంగా మనం మందులు అవసరమా లేదా, ఏ విధంగా చూడాలనే దాని గురించి నిర్ణయించుకొని దాన్ని బట్టి చేద్దాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.